పాపము చేత బొంకుచే పారము పొందలేక చెడబారినదైన అవస్థ దక్షులెవ్వారలుపేక్ష చేసినది వారల చేటకు గాని ధర్మ నిస్తారకమయ్యు సత్య శుభదాయకమయ్యును దైవం ఉండెడన్. మనం అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాం, ధర్మో రక్షతి రక్షిత అని అంటూ ఉంటారు తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు. ధర్మాన్ని మనం రక్షించాలి, ధర్మం మనం రక్షిస్తుంది అని. ధర్మాన్ని నువ్వు రక్షించక్కర్లేదయ్యా, ధర్మాన్ని నువ్వు రక్షిస్తే ఆ ధర్మం నిన్ను రక్షిస్తుంది. ఈ ధర్మాన్ని నువ్వు రక్షించకపోతే ఆ ధర్మం నిన్ను శిక్షిస్తుంది. ఎటువంటి కాలంలో అయినా సరే, ఎటువంటి ప్రాంతంలో అయినా సరే నువ్వు ధర్మాత్ముడిగా ఉంటే నీకు ఏదైతే అద్భుతమైనటువంటి శాపం ఉన్నా కూడా అది వరంగా మారిపోతుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒకప్పుడు అర్జునుడు ఇంద్రలోకానికి వెళ్ళాడు. ఆయన మహాభక్తుడు. శివుణ్ణి మెప్పించి, ఆ యొక్క మల్లికార్జున స్వామిని మెప్పించి పాశుపతం అనేటువంటి గొప్ప అస్త్రం ఎవరికి ఇవ్వలేదు పరమశివుడు, ఒక్క అర్జునుడికి మాత్రమే ఇచ్చాడు. అర్జున శబ్దం అర్జునుడికి ఉంది, పాండవ మధ్యముడికి, ఈశ్వరుడికి ఉంది. అలాంటి ఈయన స్వర్గానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక అప్సరో స్త్రీని మోహించింది. ఇంద్ర సౌందర్యమూర్తివి, నన్ను వరించు అని చెప్పి. కానీ ఆయన, మా నాన్నగారికి చెందినటువంటి ప్రేయసివి, నిన్ను నేను వివాహం చేసుకోదలుచుకోలేదు, నీతో నేను కామకృష్ణ తీర్చుకోలేదు అని అంటే వెంటనే నపుంసకుడు కా అని చెప్పి చెప్పించింది. మరి ధర్మం ఉండేటువంటి వాడికి శాపం తగ్గింది కదండి, కష్టం వచ్చింది కదండి. మరి ఎలాగైంది అని అంటే వీళ్ళు అజ్ఞాతవాసం చేయాల్సి వచ్చింది పాండవులు. అప్పుడు భీముడు కీచకాది రాక్షసులను సంహరిస్తున్నాడు. ధర్మరాజు ఉండటం వల్ల 3 వానలు పడుతూ ఉన్నాయి. అక్కడ అశ్వజాతి బాగా పెరుగుతోంది నకుల సహదేవుల వల్ల. అక్కడ ధర్మదేవత అయినటువంటి నారీ శిరోమణి ద్రౌపది ఉండటం వల్ల సుఖ సంతోషాలతో ఉన్నారు. మహాపతివ్రత కదా. అహల్య, ద్రౌపది, తార, సీత, మండోదరి తథా పంచకన్యా పఠే నిత్యం. మహాపాతక నాశనం ఉంటారు కదా, ద్రౌపదీదేవి ఉంది. నానాటికి హస్తినాపురం కన్నా విరాట్ రాజు సంపద పెరిగిపోతోంది. అప్పుడు గ్రహించేసేట దుర్యోధనుడు, ఇక్కడ పాండవులు ఉన్నారా, వెళ్ళి కనుక్కోండి, అక్కడ పాండవులు ఉంటారు, మారువేషంలో ఉంటారు, కనుక్కోండి అంటే అక్కడ ఉన్నారండి. ఒక ఆయన బాగా జూదం ఆడుతున్నాడు, కనుక్కోమంటే మా అన్నగారు ఏమనిపిస్తాడు అని అన్నట్ట. అన్నప్పుడు ఆయన నవ్వినప్పుడు పళ్ళు కనిపిస్తాయి కదండి. ఆ నందీశ్వరుడు పళ్ళు చూసి ఈ పైకి ఈ తాళపత్ర గ్రంథంతో శివపార్వతుల కళ్యాణంలో ఈ శ్లోకాలు వినిపిద్దామనుకున్నటువంటి మహిమ్నుడు మళ్ళీ తన ఆశ్రమానికి వెళ్ళిపోయాట, పైకి వెళ్ళలేదుట. ఏం జరిగిందండి అంటే అద్భుతం జరిగింది. నందీశ్వరుడు నవ్వినప్పుడు, నందీశ్వరుడు చతుష్పాత్తు కదా, ఆయనకి మామూలుగా మనకి సక్రమంగా ఉంటే ఎవడు పళ్ళు రాలగట్టకుండా ఉంటే పైన 16 కింద 16 ఉంటాయండి. ఎన్ని పళ్ళు మొత్తం? 32 పళ్ళు కట్టించుకున్నా మనం 32 కట్టించుకుంటాం జాగ్రత్తగా. కాబట్టి 32 పళ్ళు ఉంటాయి. అదే పశువుకి ఎన్ని ఉంటాయండి? ద్విసంఖ్య అధికంగా ఉంటాయి, అంటే 64 పళ్ళు ఉంటాయి. నందీశ్వరుడికి ఎన్ని పళ్ళు? 64 పళ్ళు. మహిమ్నుడు ఎన్ని శ్లోకాలు రాశాడు? 64 శ్లోకాలు రాశాడు. నందీశ్వరుడు ఆనందంతో నవ్వినప్పుడు ఈ 64 నందీశ్వరుడు పళ్ళపైన 64 శ్లోకాలు కనిపించాయట. ఇప్పుడు మహిమ్నుడు ఈయన రాసినటువంటిదా శతకం, ఈశ్వరుడు రాసినటువంటిదా? కాబట్టి ఇది సృష్టిలో ఉండేటువంటిది. ఇది నా యొక్క పూర్వ పుణ్యవశాత్తు ఏదో నా నోటి నుంచి ఇది బయటికి వచ్చింది తప్పించి నేను సృష్టించినటువంటిది కాదు ఈ మహిమ్న స్తవము. ఇది నిత్యము కూడా నందీశ్వరుడు, చండి, భృంగి, వాస్తు వీళ్ళందరూ కూడా నిరంతరం పఠించేటువంటిది యొక్క దివ్యమైనటువంటి మహిమ్న స్తవము అని చెప్పి తెలుసుకుని ఆయన మళ్ళా మనస్సులో శివపార్వతుల కళ్యాణాన్ని భావనం చేస్తూ తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. అంటే మళ్ళా శ్లోకాలు రాద్దాం, అవన్నా ఉంటాయేమో ఈశ్వర సన్నిధిలో అని చెప్పి. కనుక నందీశ్వరుడు అంటే మహాజ్ఞాని. కనుక నందికేశ్వర పూజ అనేటువంటిది, నందికేశ్వర నోము అనేటువంటిది మనం గోదావరి జిల్లాలో చక్కగా ఆచరిస్తూ ఉన్నాము అని అంటే సామాన్యమైనటువంటిది కాదండి. సాక్షాత్తు ధర్మమే నంది. అందుకే నందీశ్వర నమస్తుభ్యం అంటారు.
ఎందుకంటే నందికి నమస్కారం చేస్తే ఎవరికి ఆనందం కలుగుతుందండి? ఈశ్వరుడికి ఆనందం కలుగుతుంది. నందీశ్వర నమస్తుభ్యం సాంబానంద ప్రదాయక మహాదేవస్య సేవార్థం అనుజ్ఞాం దాతుమర్హసి అని చెప్పి నందీశ్వరుడు యొక్క అనుజ్ఞ తీసుకుని ఆ తరువాత వృషస్య వృషణం స్పృష్ట్వా ఆ వృషము యొక్క అంటే ధర్మస్వరూపుడైనటువంటి నంది యొక్క వృషణాలను కుడి చేత్తో మనం స్పృశిస్తూ ఆ బంగారు వన్నెలీనేటువంటి కొమ్ములు మధ్యలోంచి ఒక్కసారి శివలింగాన్ని మనం దర్శించి ఆ తరువాత శివాలయంలోకి మనం ప్రవేశిస్తే అప్పుడు మనకి సమస్తమైనటువంటి మంగళాలు కలుగుతాయి. శివ దర్శనములో ఏదన్నా లోపం కలిగినా కూడా లోపాన్ని తొలగించేటువంటి వారెవరు? నందీశ్వరుడే అవుతాడు. అయితే శివాలయం నుంచి ఏ ద్రవ్యము తీసుకెళ్ళకూడదండి. శివ ప్రసాదం పెడితే అక్కడ తినేయాలి, శివ విభూతినిస్తే అక్కడ రాసేసుకోవాలి, బెల్వ దళం ఇస్తే దాన్ని మనం కళ్ళకద్దుకుని మళ్ళా చండికేశ్వరుడి దగ్గర ఉంచేసేయాలి. ఎలా అయితే విష్ణువు యొక్క నిర్మాల్యం అనేటువంటిది మొదట విఘ్నాధిపతి వైష్ణవ మహాక్షేత్రం నుంచి చేసిన గంగా భారత స్కందమూర్తి సహిత శ్రీ మల్లికార్జున స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవాన్ని ప్రారంభించడానికి गणेश्वरेभ्यो गणनायकेभ्यो नमो नमः शंकर किंकरेभ्यः ये रुद्रलोकदेवतीर्य रुद्रमानुष्यमाश्रित्य जगद्धिताय चरन्ति नानाविधचारुचेष्टा स्तेभ्यो नमस्त्रयं भगवद्गुरुभ्यः मृयातनया शिवाग्नया भुवि मुक्तिश्चिरणार्धमागतवृषराडपरावतारतामहितं श्रीबसवेश्वरं भजे दिवि सुकेशि कौशिकेभ्यः कविदेवीभ्यः मृगण्डुपुत्रकेभ्यः उपमन्युदधीचि गौतमप्रमुखेभ्यो नमो नमो महभ्यः ॐ नमो व्याधिनीभ्यो विविद्यन्तीभ्यश्च वो नमो नमः उगणाभ्यस्त्रगं हरेभ्यश्च वो नमो नमो वृक्षेभ्यो वृक्षपतिभ्यश्च वो नमो नमो व्रातेभ्यो व्रातपतिभ्यश्च वो नमो नमो गणेभ्यो गणपतिभ्यश्च वो नमो नमो विरूपेभ्यो विष्णुरूपेभ्यश्च वो नमो नमो महद्भ्यः शुल्लकेभ्यश्च वो नमो नमो ऋतिभ्यो ऋतेभ्यश्च वो नमो नमो हृदेभ्यो वो नमो नमः सेनाभ्यश्च वो नमो नमः संग्रहीतृभ्यश्च वो नमो नमः सक्षभ्यश्च वो नमो नमः कुलालेभ्यः कर्मारेभ्यश्च वो नमो नमः पुण्यश्रेभ्यो निषादेभ्यश्च वो नमो नमः ईशभ्यो तन्मतभ्यश्च वो नमो नमो हृदयभ्यः श्वनेभ्यश्च वो नमो नमः श्वाभ्यश्च पदेभ्यश्च वो नमः स्वस्तवजेन्द्रेन्द्राणास्तनवं वशेन अभियन्नमन्दारतशस्त्रस्वजाध्यक्षेण पुतनाजयेन इह वे सन्तु सर्व इन्द्रावन्तो मरुतो विष्णुरग्निः अन्तरिक्षमरुगोपमस्तमहियमादपदाङ्गामे अस्मिन् देवाद्रविणमाय चन्दां मय्या क्षीरस्तमलिदेवहूतिः दैव्या होतारवनषन्धपूर्वहृष्टास्यामधुनवासुवीराः सत्या मनसो मे अस्तो
मत्सनाहं विश्वे देवासो अधिवोचतामे शर्वेरणः प्रणोत विश्वे देवास यः वीरयध्वं महास्महे प्रजयानातनो ब्रह्मानधामग्निधते सोमराजन् अग्निर्मन्यं प्रदिनं पुरस्ताददभ्यो गोपाः परितारिणस्त्वं प्रत्यञ्जोयन्तु निगतः पुनस्ते वैषाञ्जत्तं प्रबुधाविने सतो राधादृणां भुवनस्य यस्तदुर्देवगुं सवितारमभिमादिक्षाम् यमं यज्ञहादिविप्रार्थे श्वेतवराह कल्पे वैवस्वतर्मन्तरे कलियुगे प्रथमपादे दम्बुरुदेवे भरतवर्षे भरतखण्डे भेलोरदक्षिणदिग्भागे श्रीशैलस्य ईशान्यदिग्भागे कृष्णा गोदावर्योर्मध्यप्रदेशे श्रीगङ्गाभ्रमराम्बा समेत मल्लिकार्जुनस्वामी उत्सवमूर्तिदेवता सन्निधौ अस्मिन् वर्तमानव्यावहारिकचान्दर्मानेन स्वस्ति श्रीपुरोधिनाम संवत्सरे दक्षिणायने शरदृतौ कार्तिकमासे कृष्णपक्षे पञ्चम्यां वासरावतरस्थो सौम्यवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरण एवं विशेषनिष्ठायां शुभतिथौ लोककल्याणदाप्रीत्यर्थं అందరూ కూడా మీ గోత్రనామాలు మీరు చెప్పుకోండి. ముందుగా మీ భర్త గారి పేరు, ఆ తర్వాత మీ పేరు, ఆ తర్వాత మీ సంతానం పేరు ఒక్కసారి స్మరణ చేయండి. క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం జన్మ అభ్యాస జన్మ ప్రభృతి ఏతత్ క్షణపర్యంతం బాల్య యౌవన కౌమార వార్ధకేషు జాగ్రత్ స్వప్న సుషుప్తి అవస్థాసు మనో వాక్కాయ కర్మేంద్రియ వ్యాపారైః రహసి ప్రకాశేష చ జ్ఞానతో అజ్ఞానతశ్చ మయా కృతానాం సర్వపాప క్షయార్థం సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధ్యర్థం జన్మరాశివశాత్ నామరాశివశాత్ జన్మనక్షత్రవశాత్ నామనక్షత్రవశాత్ జన్మగ్రహవశాత్ నామగ్రహవశాశ్చ ఏ ఏ గ్రహాః హరిష్ట స్థానేషు స్థితాః తేభ్యః స్వప్రకాశమాన అతిశయ శుభ ఏకాదశస్థాన శుభఫల అవాప్యర్థం స్థూల సూక్ష్మ కారణ తను త్రయాధిష్ఠిత కార్మిక మాయానోత్థిత కాయిక వాచిక మానసిక త్రయీగుణికాశేషు పాప నివృత్త్యర్థం అనేక జన్మ సహస్రాను భూయమాన ఆధ్యాత్మిక ఆదిదైవిక ఆదిభౌతిక దుఃఖత్రయ నివృత్తి సిద్ధ్యర్థం శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి సంపూర్ణ అనుగ్రహ ప్రసాదేన అతిశీఘ్రకాలే శ్రీశైల క్షేత్ర సందర్శన యోగ్యత అధికార ఫలసిద్ధ్యర్థం శివధర్మ పరాయణానాం నిర్విఘ్న శివార్చన ఫలసిద్ధ్యర్థం మమ గృహే సకల కళ్యాణ పరంపర అభివృద్ధి సిద్ధ్యర్థం. ఇంకా మీ మనసులో ఏదైనా సంకల్పాలు ఉంటే ఒక్కసారి స్మరణ చేయండి. अस्मिन् ग्रामे कृतवसति ब्राह्मणानां वेदाङ्गादि समस्त विद्या समेत संध्योपासनाग्निहोत्रयागसत्क्रिया सिद्ध्यर्थं गावो वत्सरक्षणानंतर अपरमित अमृत प्रदान శివశ్రీ చంద్రశేఖర్ ఆరాధ్య గారు ఇప్పటి వరకు కూడా మనకి శివ సంకల్పాన్ని చెప్పారు.
దాంట్లో ఎన్నో అర్థములు పరమార్థములు మనకు లభించబోతూ ఉన్నాయి అని తెలిసింది. గ్రహగతులు ఏమి చేయును రామానుగ్రహం ఉంటే అంటారు. కనుక సాక్షాత్తు గ్రహగతులను నడిపించేటువంటి శివస్వామి యొక్క అనుగ్రహం ఉంటే మనం ఎటువంటి కష్ట నష్టములు వస్తాయి అనేటువంటి బాధ అవసరం లేదు అనేటువంటి సంకల్పాన్ని చెప్పి ఈ యొక్క పూజలో మనం వినియోగించేటువంటి ద్రవ్యములు ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు, ఎటువంటి వాళ్ళు తెచ్చారో మనకు తెలియదు. కనుక వారు స్వస్తి పుణ్యాహవచనాన్ని నిర్వహించారు. అంటే దాన్ని పూర్తిగా నాథం న భజామి కింతు సహస్రశస్త్రం ప్రణమామి నిత్యం. విఘ్నేశ్వర పూజ వారు ప్రారంభిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ప్రత్యేకంగా అన్నిటి గురించి నేను పెద్దగా వ్యాఖ్యానం చేయను, కానీ ప్రారంభంలో విఘ్నేశ్వర తత్వాన్ని మాత్రం కొద్దిగా విమర్శన వేస్తుంది. 4 రూపాయలు ఇవ్వండి అని అడగడం లోక ధర్మం. కానీ ఈ లోకంలో ప్రతి ఒక్కరిని కూడా ఏదో ఒకటి అడుగుతూ ఓం శ్రీ సర్వసిద్ధిప్రదాయకాయ నమః. ఓం శ్రీ కుమారవరవే నమః. ఓం శ్రీ సాక్షి గణపతయే నమః. ఓం శ్రీ రత్నగర్భ గణపతయే నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. నానావిధపరిమళపత్ర పుష్పాక్షతాన్ సమర్పయామి. వనస్పతిర్నానాగంధైః సంయుక్తః సర్వదేవానాం ధూపోయం సమర్పయామి. దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం వేదోక్త దివ్య మంత్రపుష్పం సమర్పయామి. మనసా ఆత్రష్ట నమస్కారం సమర్పయామి. చెప్పండి అందరూ కూడా. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వదా ప్రార్థనాం సమర్పయామి. యస్య స్మృత్యా జనమక్తదో పూజాగ్రయా ధురదం సమృతాంయ సద్యో వందే గణాధిపా మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిపా ध्यानवाहनादि षोडशोपचारपदया भगवान् धर्मात्मकः श्री महागणाधिपति सुप्रीता सुप्रसन्नो वरदो भवतोत्तरे शुभकर्मण्य विघ्नमस्तते भवन्तो कुर्वन्तो यज्ञेन यज्ञमन्तदेवाः तन्धर्माणि प्रथमान्यासन्नते अनागम महिमानस्य प्रभुये साध्याः सन्ति देवाः महागणाधिपतिदास्तानं प्रवेशयामि पुनरागमनाय पूर्वोक्तं निष्ठायां शुभतितौ ओम कर्मण पुण्याहं भवन्तो ब्रह्मतो ओम पुण्याः कर्मणो अस्तु ओम कर्मण पुण्याहं भवन्तो ब्रह्मतो ओम पुण्याः कर्मणो अस्तु यत् पुण्यं नक्षत्रं तत्पट्टर्वे लोकोषदामि सूर्यदेवे नक्षत्रं नैति यातसर्वसोलवक्षे तोत्रधन्यमस्ये महातगुरुवे आहिष्याद पुण्याः देवगुरुते स्वस्ति भवन्तो ब्रह्मतो ओम स्वस्ति कर्मणेषु करुणे स्वस्ति भवन्तो ब्रह्मतो ओम स्वस्ति कर्मणो अस्तु करुणे स्वस्ति भवन्तो ब्रह्मतो ओम स्वस्ति कर्मणो अस्तु स्वस्ति नैतिलो दश्रमः स्वस्ति पूजा विश्ववेदाः संस्कारश्योरिष्टवे नमस्कृतधातु सोदेवाधवस्सोन्यासः स्वस्ति भवन्तो ब्रह्मतो कर्म अर्ध्यतां कर्मणे अर्ध्यं भवन्तो ब्रह्मतो कर्मार्ध्यताम्